అంటే అబద్ధం ఆడను అంటూ ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు అవినాష్ రెడ్డి గారు. పాపం ఆ రోజు కడప ఎస్పీ గారికి, ఆ రోజు ఉండబడిన ఎస్పీ గారికి కూడా స్వయంగా అవినాష్ రెడ్డే ఫోన్ చేసి గుండెపోటు అని చెప్పడం, సాక్షి పేపర్లోనే గుండెపోటు అని రావడం, సాక్షి టీవీలో, పేపర్ కాదు టీవీలలో స్కోలింగ్ నేను స్వయంగా చూశా, కాలం చూపించారు కూడా అన్ని టీవీలతో పాటు. కానీ ఈరోజు నాకు తెలిసి ఇక్కడ సాక్షి ఎప్పుడు ఉండదు, ఇప్పుడు కూడా లేదు, అది మామూలు, అది ఇప్పుడు మాయమైపోయింది, అది ఎప్పుడు ఉండదు, తప్పించుకోవడమే. అంటే ఈ విధమైన ప్రవర్తనతో విజయసాయిరెడ్డి గారు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పినాడు కూడా. నేను అవినాష్ రెడ్డి ఏమో గుండెపోటు అని, కానీ గుండెపోటు అని చెప్పినాడు వాళ్ళ మనిషి ద్వారా అని. గతంలో ఒక సామెత ఉండేది, పలికేడు వాడు రామభద్రుడట, పలికించడు వాడు రాముడట అని. అంటే అవినాష్ రెడ్డి రాముడై రామభద్రుని ద్వారా విజయసాయిరెడ్డి గారికి చెప్పించాడు, అంటే గుండెపోటు అని. ఆ తర్వాత 1 గంట ప్రాంతంలో ఆ రోజు ఉండబడిన రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే, ఆ రోజు ఉండబడిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమండ్రి ప్రసాద్ రెడ్డి, చంద్రబాబు చెప్పినట్ట ఆయన సీఎంగా ఆపధర్మ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చెప్పినట్ట, నేను బీటెక్ రవి మరికొందరు పోయి మధ్యలో వాళ్ళందరూ ఆడ కడుగుతుంటే, ఒకవైపు గోడలకు ఎక్కడంటే కింద ప్లస్ బాత్రూంలో కడుగుతుంటే, ఒకవైపు కుట్లేస్తుంటే, ఒకవైపు కట్లు కడతాంటే, కనికట్లు చెప్తాంటే, మధ్యలో మేము దూరి వైరస్ మాదిరి మేము పొడిచి చంపినామంట, నరికినామని, పొడిచినామని, నరికి షర్మిలా గారు చెప్పినట్లు నామినేషన్ ఆమె ఎంపీగా పోటీ చేసినప్పుడు మొన్న 8 నెలల కిందట కడపలో, ఇదే కడపలో సారికేమో చిన్నది, సార్కి అప్పకు జగనప్పకు రెప్పకు దెబ్బ తగిలితే అది హత్య, పొడిచినట్టు హత్యా ప్రయత్నం. వాళ్ళ చిన్నాయన్ను స్వయంగా నరికి చంపితే మాత్రం గుండెపోటు. ఆమె స్వయంగా చెప్తాంది షర్మిలా గారే, మేము చెప్తున్నాం. ఏంది ఇది, ఎక్కడికి పోతుంది ప్రయాణం? ఈ రాష్ట్రం బాగుపడాలా కాబట్టి అందరికీ మళ్ళీ చెప్తున్నాం, మీ దరిద్రం నుంచి బయటకు రండి, ఆ దరిద్రుని వదలండి, రాజకీయాలు గుడ్ బై చెప్పండి, ఈ రాష్ట్రం బాగుపడాలా, వికసిత్ భారత్ కావాలా, మా మోడీ గారు చెప్పినట్లు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలా. 5వ స్థానంలో ఉంది. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెప్తున్నాం, మరొక